ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. యశోద, నువ్వు కన్నయ్య విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావో తెలుస్తుంది. వాడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా నువ్వు పట్టించుకోవట్లేదా? అంటే త్రిపుర... నువ్వు నీ బాధ్యతల్ని వదిలేసి త్రిపురకి అప్పగించావన్నమాట. అది కాదత్తయ్య గారు, అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఇంకేం జరగాలి? కన్నయ్య స్కూల్ దగ్గరికి వెళ్లి పెద్ద గొడవ చేశాడంట. స్వర్ణలత టీచర్ ఫోన్ చేసి చెప్పింది. అసలు కన్నయ్య స్కూల్కి వెళ్ళడం ఏంటి? అక్కడ కన్నయ్యకి ఏం పనుంది? ఇంట్లో ఇంత జరుగుతున్నా ఏమీ తెలియకుండా దాస్తుంది ఈ అక్కా చెల్లెళ్లే. స్కూల్కి వెళ్తానని గొడవ చేయడం ఏంటి అత్తయ్య గారు? అనంతు స్కూల్కి పంపిస్తావు కదా? సుందరి స్కూల్కి పంపిస్తావు కదా? సరేలే రా అన్నయ్య. అలా అయితేనే ఇప్పుడు వస్తా. ప్రామిస్? ప్రామిస్. నానమ్మ నువ్వు ఆగు. కన్నయ్య, నువ్వు స్కూల్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? గొడవ ఎందుకు పెట్టుకున్నావు? బామ్మగారు, ఆ స్కూల్ దగ్గరికి పేపర్లో డ్రాయింగ్ కాంపిటీషన్ చూసి వెళ్లారట. వాణ్ణి తీసుకురావడానికి వెళ్ళిన మీరు వెళ్తూ వెళ్తూ నాకు చెప్పి వెళ్ళాలని తెలీదా? తెలియకుండా దాచేసి ఏం చేద్దామని? మామా అది కాదు, స్కూల్లో అడ్మిషన్ తీసుకుని స్కూల్లో చదువుకోవాలని అనుకున్నా. ఏంటి చదువుకుంటావా? ఆయన నిన్ను చదువుకోమని ఎవరు చెప్పారు? సుందరి చెప్పింది పిన్ని. నేను చెప్పింది చదువుకున్న వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉంటారు అని. బాగుంది, చాలా బాగుంది. బాలాగారికి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని మీరు టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు ఏకంగా స్కూల్కి పంపించాలని చూస్తున్నావా? అసలు నువ్వు బాలాగారి పక్కనుంటేనే ప్రమాదం. నీకేం తెలుసా నువ్వు మాట్లాడుతున్నావు నిత్య? మా అక్క బావగారి కోసం ఎంత చేస్తుందో నీకు తెలుసా? బావగారిని ఎన్నిసార్లు కాపాడిందో నీకు తెలుసా? మీరందరూ నోరు మూస్తారా? త్రిపుర, నువ్వు చేస్తున్న పనులకి మేమందరూ ఎంత బాధపడుతున్నామో తెలుస్తుందా నీకు? కన్నయ్య నీ మాట వినేలా చేసుకున్నావు. తాళి కట్టించుకొని భారీగా ఈ ఇంట్లో స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నావు. ఎప్పుడూ కన్నయ్యని ఏదో ఒక ప్రమాదంలోకి నెట్టేస్తున్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? లేదు బామ్మగారు, నేను అలా ఏమీ చెయ్యలేదు. బామ్మ, ఇందులో సుందరి తప్పేమీ లేదు. అయినా మీరెందుకు సుందరితో గొడవ పడుతున్నారు? నేను చదువుకోవాలనుకుంటున్నాను, చదువుకుంటాను. కన్నయ్య, ఇప్పుడు చదువుకోవడం ఏంటి? అవేమీ వద్దు. నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు. అమ్మో, నేను వెళ్తా. బాగా చదువుకుంటా, గొప్ప అవుతా, బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉంటా. నన్ను ఆపితే ఊరుకోను. అది కాదు కన్నయ్య, నా మాట విను. నేను ఎవ్వరు చెప్పినా వినను. కన్నయ్య, నేనిప్పుడే చెప్తున్నాను, నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి వీల్లేదు. మీరెవరు నా బాధ అర్థం చేసుకోవట్లేదు. సుందరి మాత్రమే నా బాధ అర్థం చేసుకుంది. మీ అందరితో కట్టి కన్నయ్యని ఇలాంటి పరిస్థితిలో చూస్తానని అనుకోలేదు. భగవంతుడా, కన్నయ్యని మామూలు మనిషిని చేయి తండ్రి.
చేయండి. అయినా బాలా చదువుకుంటానంటే మంచి విషయమే కదా. మా అమ్మ ఎందుకు వద్దంటుంది? అంత శాదస్తం కాకపోతే. అవునండి, బాల స్కూల్కి వెళ్తే మంచిదే కదా, వచ్చే నష్టమేంటి? బాబాయ్, నేను స్కూల్కి వెళ్తే మీకేం ఇబ్బంది లేదా? నేను చేసేది మంచి పని. అవును బాలాగారు, మీరు మంచి పనే చేస్తున్నారు. కానీ నాన్న ఒప్పుకోవట్లేదు కదా, నేను ఎలా స్కూల్లో జాయిన్ అవ్వాలి? బాలా, నేను చిన్నగా ఉన్నప్పుడు నేనేదైనా చేస్తానంటే వద్దు అంటే నేనేం చేసేవాడిని తెలుసా? ఏం చేసేవాడివి బాబాయ్? ఎవరికి కనిపించకుండా మేడ మీదకి ఎక్కి దాక్కునేవాడిని. వాడు నా కోసం వెతికి వెతికి చివరికి నా దగ్గరకు వచ్చి, నేను రాను, నాకిష్టమైన మీరు నన్ను చేయనీయడం లేదు అని మొండికేసేవాడిని. దాంతో అందరూ ఒప్పుకునేవాళ్ళు. అయితే నేను అలాగే చేస్తా. కానీ మధ్యలో ఆకలేస్తే? ఏముంది, కాసిన తినటానికి బూందీ, లడ్డు, బఠానీలు ఇవన్నీ తీసుకుని వెళ్తే సరిపోతుంది. బాబాయ్, గుడ్ ఐడియా. ఇలాంటివన్నీ నీకే వస్తాయి కదా. వస్తా. బడికెళ్తే మాకెందుకు, గుడికెళ్తే మాకెందుకు, మాకు కావాల్సింది నువ్వు బయటికి వెళ్ళటం. అప్పుడే కదా మేమనుకున్నది చేయగలం. అనుక్షణం ప్రమాదం నిన్ను వెంటాడేలా మేం ప్లాన్ చేస్తాం. దీనంతటికీ కారణం త్రిపుర అని అనుకునేలా క్రియేట్ చేసి దాన్ని వదిలించుకోవాలి. ఆనంద్, కన్నయ్యని పిలవలేదా? లేదు నానమ్మా, పైన ఉన్నట్టున్నాడు, వెళ్ళి పిలుచుకొస్తా. పిలువు. నానమ్మా, 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 అన్నయ్య అక్కడ కనిపించట్లేదు.